హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థాట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. సాక్షి శివానంద్ 90వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో ఉర్రూతులీగించిన కథానాయిక. చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, రాజశేఖర్ మొదలైన చిన్న పెద్ద హీరోలందరి సరసన నటిస్తూ తెలుగులో అనేక విజయాల్ని అందుకున్నారామె. 1977 ఏప్రిల్ 15వ తేదీన మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు సాక్షి శివానంద్. ఆమె తండ్రి పేరు శివానంద్. సాక్షి తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి తను కోరుకున్న ఏ అంశంలోనైనా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించేవారు. సాక్షి శివానంద్కి ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఆమె పేరు శిల్పా శివానంద్. మంచు విష్ణు హీరోగా నటించిన తొలి చిత్రం విష్ణులో శిల్పా శివానంద్ హీరోయిన్గా నటించారు. ఈ సందర్భంలోనే మోహన్ బాబు శిల్పా శివానంద్పై చెయ్యి చేసుకున్నారని, జుట్టు పట్టుకుని లాగడంతో ఆమె మొహంపై గాయాలయ్యాయనే వివాదం కూడా తలెత్తింది. ఇక సాక్షి శివానంద్ విషయానికి వస్తే కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నటన పట్ల ఆసక్తి కలిగి అనేక ఆడిషన్స్కి హాజరవుతుండేవారామె. అదే క్రమంలో మోడలింగ్పై కూడా దృష్టి పెట్టారామె. సినిమాలు, సీరియల్స్ చూస్తూ అనేక అంశాల్ని నేర్చుకోవడాన్ని సైతం ప్రారంభించారు. సినిమా రంగంలో అడుగు పెట్టాలనే సంకల్పం ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ సంకల్పం నెరవేరేందుకు తగిన అవకాశాలు రావాలి. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా 1995లో జనం కుండలి అనే బాలీవుడ్ చిత్రంలో మధు పాత్రతో తన కెరీర్ని మొదలుపెట్టారు సాక్షి శివానంద్. ఆ తర్వాత అదే సంవత్సరంలో సంజయ్, 1996లో పాకా, హంతే హై చిత్రాల్లో నటించిన తర్వాత ఆమె మలయాళ సినీ సీమలో అడుగుపెట్టి ఇంద్రప్రస్థం అనే సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో తలుక్కుని మెరిచారు. 1996లోనే మంజీరధ్వని అనే మలయాళ సినిమాలోనూ నటించారామె. 1997లో జియోషాన్ సే అనే హిందీ సినిమాలోనూ, పొదయల్ అనే తమిళ సినిమాలోనూ స్వప్న పాత్రలో నటిస్తున్న ఆమెను తెలుగు సినిమా సీమ ఆహ్వానించింది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్టర్ సినిమాలో కథానాయికగా నటించే అవకాశం సాక్షి శివానంద్ని వరించింది. మాస్టర్ సినిమా విడుదలయ్యాక సూపర్ డూపర్ హిట్ అయి మాస్టర్ పీస్గా నిలవడంతో సాక్షికి ఎనలేని పేరొచ్చింది. మాస్టర్ విజయవంతమైన కారణంతో 1997లోనే ఒకవైపు మాప్పెళ్ళై గౌండర్ అనే తమిళ సినిమాలో ప్రియా పాత్రలో నటిస్తున్న సాక్షి శివానంద్కి తెలుగులో విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు హీరోగా రూపొందిన కలెక్టర్ గారు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. 1998లో రాజహంస, నిధి సినిమాల్లో నటించిన సాక్షి శివానంద్ 1998లో హిందీ సినిమా జంజీర్లో కవిత పాత్రలో నటించారు. అదే సంవత్సరంలో శిరీష పాత్రలో ఆమె నటించిన స్నేహితులు సినిమా విడుదలై మంచి టాకును సంపాదించింది. 1999లో మరోసారి మెగాస్టార్తో జతకట్టి ఇద్దరు మిత్రులు సినిమాలో అనిత పాత్రలో నటించారు సాక్షి శివానంద్. ఇక అదే సంవత్సరంలో విలక్షణ చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ రూపుదిద్దిన సముద్రంలో సాక్షి పోషించిన రాజ్యలక్ష్మి పాత్ర ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇక అదే సంవత్సరంలో దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సీతారామరాజు సినిమాలోనూ నటించారు సాక్షి శివానంద్. 1999లోనే ఆమె నటించిన పెళ్లివారమండి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా తిరిగి మోహన్ బాబుతో నటించిన యమజాతకుడు సినిమా ప్రేక్షకారాధనకు నోచుకుంది. 2000వ సంవత్సరంలో తొలిసారిగా నందమూరి నటతేజో సింహం బాలకృష్ణతో జతకట్టి వంశోద్ధారకుడు సినిమాలో సాక్షి శివానంద్ పోషించిన సురేఖ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. 2000వ సంవత్సరంలో సాక్షి శివానంద్ తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏకంగా 6 సినిమాల్లో నటించారు. అదే సంవత్సరం హిందీ చిత్రం క్రోధ్లో కూడా సీమ పాత్రలో నటించిన ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రెండో సినిమా యువరాజులో శ్రీవల్లి పాత్రను పోషించారు. ఈ సినిమాని వైవిఎస్ చౌదరి అందించారు. మిలీనియంలో కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టి గలాటే, ఆలియండ్రు చిత్రంలో నటించిన సాక్షి శివానంద్ తెలుగు చిత్రాలైన మా పెళ్లికి రండి అనే సినిమాలో అంజలి పాత్రలోనూ, పెళ్లి సంబంధంలోనూ నటించారు. వాంచీనాథన్ అనే తమిళ చిత్రంలో దివ్యగా నటించిన సాక్షి అదే సంవత్సరం 2001లో డాక్టర్ రాజశేఖర్ హీరోగా రూపొందిన సింహరాశి సినిమాలో రాజేశ్వరిగా, తమిళ చిత్రం వేదములో సీతగా నటించి మంచి మార్కులు సంపాదించారు. 2002లో వరుసగా 3 కన్నడ సినిమాలైనటువంటి నాను నానేలో ఆరతిగా, సైనిక గౌరిగా, కోదండరాములు మీనాక్షిగా నటించారు సాక్షి. 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2002లో తిరిగి బాలీవుడ్లోకి అడుగుపెట్టి ఖల్ నాయంకో ఖల్ నాయకులో నటించారామె.
2003లో సాక్షి శివానంద్ నటించిన ఆప్కో పహలే బీ కహీ ధాకా హై అనే సినిమాలో నటించడం వల్ల ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. అదే సంవత్సరంలో విడుదలైన హిందీ సినిమా ఖుషీలో ఓ ప్రత్యేక పాత్రలో నటించారు ఆమె. 2004లో మానస్తాన్ అనే తమిళ సినిమాలోను, 2006లో తండిగే తక్కా మగ అనే కన్నడ సినిమాలోనూ నటించారు ఆమె. 2007లో జహా జాయేగా హమే పాయేగా అనే హిందీ సినిమాలో నటించిన తర్వాత సాక్షి శివానంద్ కన్నడ సినిమా సౌందర్యలో పోషించిన సౌందర్య రమేష్ పాత్ర నటిగా చక్కని గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో హోమం, రంగాది దొంగ సినిమాల్లో నటించిన ఆమె ఆది భగవాన్ అనే తమిళ సినిమాలో ప్రత్యేక పాత్రలోనూ, పరమశివ అనే కన్నడ సినిమాలోనూ కథానాయికగా నటించారు. అయితే కేవలం వెండితెరపై నటీమణిగానే కాక బుల్లితెరపై గాత్రంతోనూ ఆకట్టుకున్నారు సాక్షి శివానంద్. సహారా టీవీలో ప్రసారమైన టాప్ కార్టూన్ సిరీస్ స్టోరీ ఆఫ్ సిండ్రెల్లాలో వాయిస్ అందించారు ఆమె. 1993లో ముంబై వరుస పేలుళ్ల కేసులో అండర్ వరల్డ్ డాన్ అబూ సలీం డాటా కోర్టులో దోషిగా నిలవడంతో భయపడిపోయిన సాక్షి శివానంద్ తను దక్షిణాదికి వలస వెళ్లిపోతున్నట్లుగా ప్రకటించారు. అంతేగాక 1997లో జరిగిన బాలీవుడ్ నిర్మాత గుల్షన్ కుమార్ హత్యలోనూ దోషిగా అబూ సలీం పేరు బయటకు వచ్చింది. కన్నడ హీరో ఉపేంద్ర సరదాగా సాక్షికి ప్రపోజల్ చేయగా ఆమె నో అంది. ఇది కాస్త నిజమేనని పుకారు జోరందుకోవడంతో నిజానికి అది జోక్ అని, ఉపేంద్రకు పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పారామె. అయితే సాక్షి శివానంద్ సాగర్ని చాలా కాలం క్రితమే పెళ్లాడారు. ప్రస్తుతం సాక్షి శివానంద్ ఎక్కడా వెండితెరపై కనిపిస్తున్న దాఖలాలు లేవు. 90వ దశకంలో తమ కెరీర్ని ప్రారంభించిన కథానాయకులంతా ప్రస్తుతం తమ సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి వెలిగిపోతుండడం మనకు తెలిసిందే. అలా సాక్షి శివానంద్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి మరోసారి ప్రేక్షకుల్ని అలరించాలని, భారతీయ భాషా చిత్రాలన్నింటిలోనూ నటించి మరింత పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.